మనమైతే ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసరికి విజయ్ ఉన్నారు కదా, యాక్టర్ విజయ్ గారు, వాళ్ళ యొక్క ఇల్లు సైడ్ అనమాట. మీకు ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూపిస్తాను, వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందో చూడండి. ఒకసారి మీకు నా రూమ్ చూపిస్తాను, నేను ఎక్కడ ఉంటాను అనేది మొత్తం చూపిస్తాను మీకు. నైట్ మటుకు మన కుక్కల మటుకు లెస్సా ఉన్నాయి ఇక్కడ. ఇక మొత్తం ఈ పైన పడితే అంతే ఇంకా మన పని. ఇప్పుడైతే ఆర్టీఓ బీచ్కి వచ్చాం. టైం చూసారు కదా, 11 అయింది కరెక్ట్గా టైము. ఇటు 12 అయింది, కానీ నైట్ 12 లేకపోతే 8 గంటలకు ఉన్నట్టు ఉంది ఇక్కడ క్రౌడ్. హే గైస్, ఎలా ఉన్నారు? చాలా రోజుల నుంచి అయితే మీకు చెన్నైలో నైట్ అవుటింగ్ ఎలా ఉంటుంది వీకెండ్స్లో అని అయితే చూపిద్దాం అనుకున్నాను. కానీ ఎలాగో రేపు ఏంటంటే వేలంటైన్స్ డే కాబట్టి అక్కడక్కడ వచ్చేసరికి ఈవెంట్స్ అయితే జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడైతే మేము బయటకు అయితే వెళ్తున్నాం. మేము ఇక్కడ చెన్నైలో అయితే ఈసీఆర్ రోడ్ నుంచి ఏమేమి ప్లేసెస్ విజిట్ చేయొచ్చు ఇవన్నీ అయితే ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. మీరు కూడా ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అయితే ఈసీఆర్లోనే ఉన్న నీలాంగరి బీచ్కి అయితే వెళ్తున్నాం. మనమైతే ఇప్పుడు వెళ్ళే రూట్ వచ్చేసరికి విజయ్ ఉన్నారు కదా, యాక్టర్ విజయ్ గారు, వాళ్ళ యొక్క ఇల్లు సైడ్ అనమాట. మీకు ఇప్పుడు వాళ్ళ ఇల్లు చూపిస్తాను, వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంటుందో చూడండి. ఇదే అనమాట విజయ్ వాళ్ళ ఇల్లు. చూసారు కదా ఎంత పెద్ద గేట్ ఉందో. ఇది మొత్తం కూడా విజయ్ గారు ఉండే ఇల్లు అనమాట. ఆయన ఎక్కువ ఇక్కడే ఉంటారు, అదేవిధంగా ఫామ్ హౌస్లో ఉంటారు. ఇది వచ్చేసరికి భారతీ రాజా గారి ఇల్లు అనమాట, డైరెక్టర్ ఉన్నారు కదా వాళ్ళ ఇల్లు అనమాట. ఇదంతా కూడా మొత్తం కూడా ఎవరెవరైతే సెలబ్రిటీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఏరియాలో ఉంటారు. ఇప్పుడే ఎవరో వచ్చారు సెలబ్రిటీ అక్కడ, కానీ మేమేంటంటే అక్కడ బాడీ గార్డ్స్ ఉండేసరికి మేమైతే వెళ్ళిపోతున్నాము. ఇది వచ్చేసరికి కీర్తి సురేష్ గారి గెస్ట్ హౌస్ అనమాట. ఇది అంతకుముందు మ్యారేజ్ అవ్వకముందు ఇక్కడే ఉండేవాళ్ళు వాళ్ళు. నీలంగర్లోనే కస్టోకో అనే కేఫ్ అనమాట. ఇక్కడ నైట్ టైం అయితే ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఈవెంట్స్. మనకైతే నీలాంగరి బీచ్లో అయితే ఈరోజు ఎవరంతా ఏం లేరు. కాబట్టి మేమేం చేస్తున్నాం అంటే ఇప్పుడు నీలాంగరి బీచ్ నుంచే ఈ బీచ్ రోడ్ మీదుగానే ఇలాగే వెళ్ళిపోతున్నాం. ఇలా వెళ్ళి పాలవాకం, అదేవిధంగా మనకి ఆర్టీఓ బీచ్ ఉంది, అక్కడైతే నైట్ టైం ఎక్కువ మంది ఉంటారు. అదేవిధంగా అక్కడైతే ఎక్కువ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉంటాయి. అక్కడ ఎట్లా ఉందో అక్కడైతే చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పాలవాకం రోడ్డుకి అయితే వచ్చేసాము. ఇక్కడ కూడా అయితే ఈరోజు క్రౌడ్ తక్కువగానే ఉన్నారు. ఇంకా మేమేంటంటే ఇక్కడ నుంచి నేరుగా అయితే ఆర్టీఓ బీచ్కి అయితే వెళ్తాము. ఇదే రూట్లో మనం బీచ్ ఒడ్డునే అయితే మనమైతే నేరుగా ఆర్టీఓ అంటే తిరువనమూరు దాకా అయితే ఇక్కడ ఇట్లాగే వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఆర్టీఓ బీచ్కి వచ్చాం. టైం చూసారు కదా, 11 అయింది కరెక్ట్గా టైము. టైం కనిపిస్తుందా? 11 అయింది. 11 గంటలకు చూడండి షాపులు ఎన్నో ఓపెన్ చేస్తున్నాయో. ఎన్ని కూడా ఏంటంటే షాపులు అనమాట. ఆర్టీఓ బీచ్లో వచ్చేసరికి మనకు నైట్ ఏంటంటే ఫ్రీగా మనకి తిరగడానికి ఇట్లా ఎలా ఉంటుంది. ఈరోజు ఏంటంటే రేపు ఉదయం వేలంటైన్స్ డే కాబట్టి అందుకని చెప్పేసి పోలీసులు చాలా దిక్కున రెస్ట్రిక్షన్ చేస్తున్నారు. అందుకనే చాలా మంది ఎక్కువ మంది లేరు. అదే రేపు సాటర్డే సండే అయితే ఇంకా ఎక్కువ మంది క్రౌడ్ ఉంటారు. మా తమ్ముడు అయితే చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాడు అనమాట ఈరోజు. ఎందుకంటే వ్యాలంటైన్స్ వీక్ కదా, ఎక్కువ మంది జనాలు ఉంటారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఈవెంట్స్ జరుగుతాయని. కానీ ఫైనల్గా అయితే ఇక్కడైతే ఏమి ఈవెంట్స్ లేవు ఈ బీచ్లో అయితే. మా తమ్ముడు రియాక్షన్ చూడండి ఒకసారి. బ్రో నీకు ఎలా అనిపిస్తుంది? ఏముంది బ్రో, ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది అనమాట. నేను పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అంతా అసలు ఒకటి రీచ్ అవ్వలేదు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎంతమంది అయితే క్రౌడ్ ఉంటారు వ్యాలంటైన్స్ డే స్పెషల్గా చూద్దాం అని చెప్పేసి లవర్స్ చూద్దాం నేను వస్తే ఎవరు లేరనమాట. సో వెరీ డిసప్పాయింటెడ్. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఇంకో స్పాట్కి అయితే వెళ్తున్నాం. అక్కడ ఏంటంటే ఫ్రెంచ్ విలేజ్కి అయితే వెళ్దాం. అక్కడ కానీ లేకపోతే బిలాల్ దగ్గర అక్కడ ఎక్కువ మంది అయితే క్రౌడ్ ఉంటారు. అదేవిధంగా కొన్ని ఈవెంట్స్ జరుగుతాయి. ఆ స్పాట్కి వెళ్ళి చూపిస్తాను. ఆల్రెడీ పోలీసులు ఉన్న వాళ్ళందరినీ పంపించేస్తున్నారనమాట. లేకపోతే మామూలుగా ఈ టైంలో అయితే ఇక్కడ ఇంకా చాలా మంది క్రౌడ్ ఉంటారు రెగ్యులర్గా. వీళ్ళు ఏదో ముందాటం వల్ల అయితే పోలీసులు అయితే వీళ్ళని పట్టుకున్నారు. వాళ్ళకైతే ఈరోజు సీన్ సితార్ అయిపోద్ది. మనకి చెన్నైలో పెట్రోల్ వచ్చేసరికి 100 రూపాయలు. అదే మన ఆంధ్రాలో ఇప్పుడు ఎంత తెలుసా, 110 రూపాయల పైన ఉంది. కానీ మన చెన్నైలో అయినా పెట్రోల్ రేటు తగ్గుతుంది, కానీ మన ఆంధ్రాలో అయితే పెట్రోల్ రేటే తగ్గట్లేదు. మనకి బీజేపీకి పక్కన కొత్తగా అయితే జైతూన్ అయితే ఓపెన్ చేశారు. ఇది ఈసీఆర్లోనే ఉంటుంది. ఇక్కడ ఫుడ్ అయితే బాగుంటుందని చాలామంది అయితే టాక్ ఉంది. ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను. ఇక్కడ ఇదంతా వచ్చేసరికి మెరైన్ కింగ్ డౌను, దాని పక్కనే వచ్చేసరికి వండర్ వరల్డ్ అయితే ఉంది బీజేపీది. మనకి బీజేపీ వండర్ వరల్డ్ ఈ మధ్య పెట్టింది ఇది. ఫైనల్గా అయితే బిలాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూసారు కదా క్రౌడ్ ఎట్లా ఉందో. మనం రిటర్న్లో అయితే అటు వద్దాం. ఫస్ట్ అయితే ఫ్రెంచ్ విలేజ్కి వెళ్ళి తర్వాత అయితే రిటర్న్లో అయితే వద్దాం. నైట్ అయితే 12 వస్తుంది. మనకి దగ్గరగా 12 నియర్ బై అవుతుంది. అయినా కానీ ఈ ఫ్రెంచ్ విలేజ్ దగ్గర ఫైనల్గా మనం వచ్చినప్పుడు ఎంతమంది ఉన్నారో ఒకసారి చూడండి. మొత్తం కూడా మన చెన్నైలో ఉన్న పీజీ స్టూడెంట్స్, అదేవిధంగా అందరూ కూడా వర్కింగ్ చేసే వాళ్ళందరూ కూడా ఈ ఫ్రెంచ్ విలేజ్ దగ్గరే ఉన్నట్టున్నారు. ఆ బిలాల్ దగ్గర కూడా అంతే మంది ఉన్నారు. మేమైతే ఫ్రెంచ్ విలేజ్కి అయితే నైట్ ఈవెంట్స్ జరుగుతాయి అయితే వచ్చాము. కానీ ఈ స్టేజ్ అయితే ఎంటీగా ఉంది. మనకి ఇక్కడ ఈవెంట్స్ అయితే ఏం లేవు ఈరోజు. నాకు తెలిసి రేపు ఏమన్నా ఉంటాయేమో, రేపు ఎల్లుండి. ఎందుకంటే రేపు సాటర్డే సండే కాబట్టి రేపు అయితే ఉండొచ్చు.
మేము ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్న దానికన్నా ఫ్లాప్ అయితే అవుతుంది. ఎందుకంటే మేము వచ్చేసరికి ఒక హైప్లో అయితే వచ్చాము. ఇక్కడ ఏమైనా ఈవెంట్స్ జరుగుతాయి, కొద్దిసేపు ఎంజాయ్ చేద్దామని. కానీ ఇక్కడైతే ఏ విధమైన ఈవెంట్స్ అయితే లేవు. మనకి జస్ట్ అందరూ వచ్చేసరికి ఫుడ్ అయితే తింటూ ఉన్నారు. కాకపోతే మనం ఇప్పుడే తినేసి వచ్చాం కాబట్టి మనం ఇంక ఇప్పుడేమి ఇక్కడైతే ఏం తినేది ఉండదు. మనం నేరుగా ఇంక ఇక్కడ నుంచి మనం కొద్దిసేపు ఇక్కడ చూసేసుకుని అట్లాగే బిలాల్ హోటల్కి అయితే వెళ్ళిపోతాం. నైట్ టైం అయితే పైనుంచి అయితే చాలా బాగుంది లైటింగ్స్కి. నేను ఫస్ట్ టైం అయితే రావటం ఇది, కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా పైనుంచి బాగా లైటింగ్ కానీ ఇట్లా బాగుంటాయని. ఈ మొత్తం కూడా ఇట్లా మొత్తం కూడా సరౌండింగ్ అయితే వెళ్ళొచ్చు. మొత్తం కూడా రూఫ్ టాప్ మొత్తం కూడా బాగా చేస్తున్నారు. నేను ఇంకా ఇన్ని రోజులు ఫ్రెంచ్ వీడియోస్ ఓన్లీ కింద వరకే ఉందనుకున్నాను, కానీ పైన ఉన్న విషయం అయితే మా తమ్ముడు చెప్పేదాకా నాకైతే తెలియలేదు. ఇప్పుడైతే బిలాల్ హోటల్కి అయితే వెళ్తున్నాము. బిలాల్ హోటల్ దగ్గర క్రౌడ్ అయితే ఇందా చూసారు కదా మీరు. ముందైతే పోలీసులు ఆపుతున్నారు. దేనికో డ్రంక్ అండ్ డ్రైవ్ ఆపుతున్నారా లేకపోతే లైసెన్స్ అనేది చెక్ చేద్దాం. చూసారు కదా క్రౌడ్ ఎలా ఉందో. మొత్తం కూడా నైట్ 12 అయింది, కానీ నైట్ 12 లేకపోతే 8 గంటలకు ఉన్నట్టు ఉంది ఇక్కడ క్రౌడ్ అంతా వచ్చేసరికి ఇప్పుడు ఓన్లీ బటర్ బన్ను అదేవిధంగా ఒక టీ తాగడం కోసం అయితే ఇంత క్రౌడ్ వచ్చింది. మొత్తం కూడా దీంట్లో చాలా మంది మన తెలుగు వాళ్ళే ఉంటారు. ఇక్కడ ఎక్కువ ఫేమస్ వచ్చేసరికి బటర్ జాము, అదేవిధంగా ఒక ఐస్ క్రీమ్ తినడం కోసం, ఒక టీ తాగడం కోసం అయితే వస్తారు. ఇక్కడ ఒక టీ తీసుకుందామన్నా కానీ క్రౌడ్ ఇంత క్రౌడ్ ఉంది. మనం ఈ క్రౌడ్లో వెళ్ళి ఇప్పుడు టీ తీసుకునేసరికి కనీసం 5 మినిట్స్ అయినా పడుతుంది. లోపలికి వెళ్దాం. అసలు ముందు బిలాల్లో అయితే మటన్ బిర్యానీ అయితే బాగుంటుంది. లాస్ట్ టైమే ఆల్రెడీ బిలాల్ వచ్చున్నాను కాబట్టి అక్కడ ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఆ వీడియో ఒకసారి చూడండి, బిలాల్ వీడియో. ఏంటంటే ఇప్పుడు క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల అయితే ఇప్పుడు ఏమైతే ఏం తీసుకోవట్లేదు, వెళ్ళిపోతున్నాను. మామూలుగా అయితే ఇక్కడే బిలాల్ దగ్గర ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడే మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడే కలిసారు. ఎక్కడి నుంచి? దిండిగలా? మామూలుగా మీరు తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నారు. తెలుగు కూడా వచ్చావు? అవునా? హాయ్ బ్రో. మనకి దీని ఎదురుగా కూడా అయితే హోటల్స్ అయితే ఉంటాయి. అదే విధంగా ఇక్కడ కూడా మనకి సంగం హోటల్ కూడా ఉంది. ఇది కూడా ఫేమస్ అనమాట. ఈ సెంటర్ మొత్తం వచ్చేసరికి నైట్ టైం ఎక్కువ అవుటింగ్ వచ్చే వాళ్ళు ఇక్కడే ఎక్కువ వస్తుంటారు. లేట్ అయిపోయేసరికి అయితే బిలాల్ నుంచి అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వెళ్తూ ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ మనకి పోలీసులు అయితే మటుకు చాలా స్ట్రిక్ట్గా పట్టుకుంటారు. ఎక్కడ చూసినా పోలీసులే. చూశారు కదా, మనకి నైట్ టైం అయితే పోలీసులు, నైట్ అనే కాదు పగలు కూడా పోలీసులు అలాగే ఉంటారు మనకి. ఎందుకంటే మనకి చెన్నైలో ఫస్ట్ డ్రైవ్ చేసేటప్పుడు వచ్చేసరికి ముందున్న వాళ్ళకి అదేవిధంగా వెనుకున్న వాళ్ళకి ఇద్దరు కూడా హెల్మెట్ మస్ట్ ఉంటుంది అనమాట. ఇక్కడ హెల్మెట్ లేకపోతే మటు ఖచ్చితంగా మనకి ఫైన్ వేస్తారు, అదేవిధంగా బండి పట్టేసుకుంటారు. మనకి మన ఆంధ్రాలో కూడా ఇట్లాంటి రూల్ వస్తే ఇంకా ఉంటుంది, మన ఆంధ్ర టౌన్లో కూడా. ఇదైతే విజిపి వాళ్ళది ఐస్ రింక్ అని కొత్తదైతే స్టార్ట్ చేశారు. స్కైడింగ్ లాంటిది ఇది. మనకి ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో తెలియదు. విజిపి వాళ్ళది అనమాట ఇదంతా కూడా. మొత్తం ఆపోజిట్ ఇటు 2 సైడ్లు కూడా మొత్తం విజిపి వాళ్ళదే. ఇక్కడైతే విజిపి వాళ్ళు ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి. ఇక్కడ మనకి విజిపి కింగ్ డౌన్ కానీ, స్నో కింగ్ డౌన్ కానీ, అదేవిధంగా మెరైన్ కింగ్ డౌన్ కానీ, విజిపి వండర్ వరల్డ్ కానీ, ఇట్లా అయితే చాలా ఉన్నాయి అనమాట. ఇక్కడ మనకి చెన్నైలో ఎవరైనా అడ్వెంచర్ ప్లేసెస్ కావాలనుకున్న వాళ్ళకి మటుకు చాలానే ఉన్నాయి. ఫైనల్గా అయితే మొత్తం తిరిగి వచ్చి ఈ టీ షాప్లో అయితే టీ తాగుతున్నాం. మనం ఇంకా టీ తాగి అయితే ఇంటికి వెళ్ళాలి. మనకి ఇంటికి ఇంకా నియర్ బై వచ్చేసాం మనం. నైట్ మటుకు మన కుక్కల మటుకు లెస్సా ఉన్నాయి ఇక్కడ. ఇక మొత్తం ఈ పైన పడితే అంతే ఇంకా మన పని. సక్సెస్ఫుల్గా అయితే 2 hours టైం వేస్ట్ చేసేసి అయితే ఫుల్గా తిరిగేసి అయితే వచ్చాము. కానీ బయట అయితే ఎక్కడ కూడా ఈవెంట్స్ జరగట్లేదు, ఎందుకంటే పోలీస్ ప్రోటోకాల్ అయితే ఫుల్గా ఉంది బయట. నేనైతే ఇంకా పైకి అయితే వచ్చేసాను, ఎందుకంటే నేను మొత్తం కూడా నిద్రపోయేది కానీ మొత్తం కూడా టెర్రస్ మీద. ఒకసారి మీకు నా రూమ్ చూపిస్తాను, నేను ఎక్కడ ఉంటాను అనేది మొత్తం చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇదైతే మన బెడ్ అనమాట. నేను పైన ఇక్కడే కొనుక్కుంటాను. డైలీ వచ్చినప్పుడు ఏంటంటే ఈవినింగ్ టైంలో కొద్దిగా క్లీన్ చేసుకుంటాను, దాని తర్వాత అంతే. ఇది వచ్చేసరికి మనకి స్టాండ్ అనమాట, ట్రైపాడ్ లాగా, ఎందుకంటే బ్లాగింగ్ చేసేదానికి ఇదంతా ఇది. దాని తర్వాత మనకి పైన కూడా చూసారు కదా లైట్ సెటప్ అయితే పెట్టించాము కొద్దిగా, ఎందుకంటే ఇది వచ్చేసరికి నైట్ టైము కొద్దిగా బాగుండాలి కలర్ఫుల్గా అని చెప్పేసి అయితే మనమైతే లైటింగ్ అయితే పెట్టించున్నాము. దాని తర్వాత ఇది వచ్చేసరికి హాల్ లాంటిది వచ్చినది. ఇక్కడ నా బుక్స్ ఉంటాయి, అదేవిధంగా నేను సహీ బుఖారీ కానీ లేకపోతే నమాజ్ చేసుకోవడం కోసం కానీ ఇట్లా అయితే యూజ్ చేస్తుంటాను. ఫైనల్గా అయితే ఇది
ప్రజెంట్ అయితే ఇప్పుడు పైన ఉంటున్న ఇంట్లోనే నేనైతే ఉంటాను. మరిన్ని ఇలాంటి ఎన్నో ట్రావెలింగ్ మరియు ఫుడ్ రిలేటెడ్ వీడియోస్ కావాలన్నా నా వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మీకు ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే బర్నింగ్ రిలేటెడ్ టాపిక్స్ కానీ లేకపోతే మోటివేషన్ వీడియోస్ లాంటివి కావాలంటే ఫిరోజ్ టాక్స్ అనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా మరిన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ 2 ఛానల్స్లో మీకు కంటిన్యూస్గా ఎంగేజ్లోనే ఉంటాను. బీ హ్యాపీ అండ్ బీ సేఫ్.